ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ శుభములు, ఆశీర్వాదములు దేవుని యొక్క దాసుడిగా, ఆయన యొక్క రాయబారిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని పలకరించడం నాకెంతో సంతోషకరం, ఆనందకరం. ఈ పరిచర్య ఈ విధంగా ఎటువంటి ఆటంకములు లేకుండా సజావుగా సాగడానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన ప్రార్థనలో ఈ మేల్కొల్పు ప్రార్థన కొరకే ప్రయాసతో ప్రభుని అడగండి. దేవుడు చక్కటి కార్యాలు చేయగల సమర్థుడని మీరు నమ్మి ప్రభుని అడగండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం, మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయాన్ని మనము ఎందుకు దేవుని సన్నిధిలో గడపాలి? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడైనటువంటి యెహోవా సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి సృష్టి ప్రణాళికలో మొట్టమొదటిగా ఏమిటంటే వెలుగును కలగజేశాడు. అంటే చీకటిని వేరు చేస్తూ, చీకటిని సెపరేట్ చేస్తూ వెలుగును కలగజేశాడు. ఈ వెలుగు మంచిదని ఆయన భావించాడు, తలచాడు. మంచిదని ఆయన సర్టిఫై చేశాడు, నిర్ధారణ చేశాడు. ఈ వెలుగు ఇన్ని గంటలు ఉండాలని, ఈ రాత్రి ఇన్ని గంటలు ఉండాలని ఆయన దాన్ని సెపరేట్ చేసేసాడు. సెపరేట్ చేసి వెలుగు మంచిదని ఆయన చూసినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం నుండి ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా వేరుపరిచిన తర్వాత అది మంచిదని ఆయనకు అనిపించింది. ఇది వరకు మొత్తం అంతా కూడా చీకటి ఉండేది. ఆ చీకటిగా ఉన్నప్పుడు అది మంచిగా ఆయనకు అనిపించలేదు. ఎప్పుడైతే ఆ చీకటి నుండి వెలుగును వేరుపరిచాడో ఆయనకి అది మంచిగా అనిపించింది. మరి ఈ వెలుగు ఎవరికి మంచిది? ఆయన దృష్టికి మంచిదే. ఆయన దృష్టికి మంచిదే. ఎవరికి మంచిదని అంటున్నాడంటే నీకు, నాకు, మనందరికీ మంచిది అని అంటున్నాడు. మంచిదైన దానిని మనం ఎలాగా చూసుకోవాలండి? మంచిదైన దాన్ని ఎలాగ మనం కాపాడుకోవాలండి? మంచిదైన దానిని మనం ఏ విధంగా భద్రపరచుకోవాలండి? మంచిదైన దానిని చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, మీకు మంచిదైన ఏదైనా ఒక ఆభరణం ఉందనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే మంచి వస్త్రములు మీకు ఉన్నాయనుకోండి, వాటిని వేసుకున్నప్పుడు వాటి మీద చిన్న మరక కూడా లేకుండా, నలగకుండా, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా, మరి శ్రేష్టమైన స్థలము దొరికేటంత వరకు నిలబడి ఉండడానికైనా ఇష్టపడతారేమో కానీ కూర్చోడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది మంచిది. అలాగే మంచి ఆహార పదార్థం ఉందనుకోండి, దానిని చాలా జాగ్రత్తగా, చిన్న ముక్క కూడా, చీమగా కూడా కింద పడకుండా మరి చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా తింటారు. ఎందుకంటే అది మంచిది లేదా టేస్టీగా ఉంది కాబట్టి. తినగా ఇంకా ఏమైనా మిగిలితే కనీసం పక్కవాడికి కూడా పెట్టరు. దాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచుకొని తర్వాత అయినా తినడానికి ఇష్టపడతారు కానీ దానిని ఎవరికి పెట్టరు. ఎందుకని? అది మంచిది కాబట్టి. ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మరి మంచిదైన ఈ యొక్క వెలుగు, మంచిదైనటువంటి ఈ వెలుగు ఉదయం నుండి ప్రారంభించబడి సంధ్యా సమయం వరకు నీకు ఇవ్వబడుతూ ఉండగా, మరి ఈ వస్త్రాలని, ఆభరణాలని, తిండి వస్తువులని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నప్పుడు వెలుగు సంబంధమైన దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వెలుగులో నువ్వు చేసే పనిని బట్టి నీకు జీతం ఇవ్వబడుతుంది. వెలుగులో నీవు ఎంత కష్టపడతావో దానికి తగిన కష్టార్జితం నీకు ఇవ్వబడుతుంది. వెలుగులో నువ్వు చేసే ప్రతి పనిని లెక్కించబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, లెక్కించబడతాది. మరి ఈ విలువైనటువంటి వెలుగును నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? దాన్ని ఎలాగ? సగం నిద్రలోనే గడిపేస్తున్నావా? చీకటి దేవుడు నీకు ఇచ్చాడు, నిద్రపో, సమృద్ధిగా నిద్రపో, నీకు ఎంత నిద్ర కావాలంటే అంత నిద్రపో. కానీ నీకు ఇవ్వబడిన మంచిదైన వెలుగును ఫస్ట్ సెకండ్ నుంచి, ఫస్ట్ నిమిషం కూడా కదా, ఫస్ట్ సెకండ్ నుంచి కూడా నువ్వు ప్రారంభించాలి. ఈ సూర్యుడు తన యుద్ధము మొదలు పెడతా ఉంటాడు ఉదయముననే. సూర్యుడు యుద్ధము మొదలు పెట్టడానికి ముందే నీవు యుద్ధము మొదలు పెట్టాలి. సూర్యుడు ఉదయించి చీకటిని పారద్రోలక ముందే నువ్వు లేచి నీ యొక్క స్తుతి ఆరాధన బట్టి చీకటిని నువ్వు నిద్రలేపి గడప్, ఇక నీ టైం అయిపోయింది, నువ్వు సర్దుకు అని దాన్ని సాగనంపగలగాలి.
ప్రియ సహోదరుడా సహోదరి, ఇంత గొప్ప లక్షణము నువ్వు అలవరుచుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంత భారమ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన కలిగి దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు అద్భుతం రీతిలో జరిగిస్తాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదని నేను దేవుని యొక్క దాసుడిగా నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. ఎందుకంటే అనుభవించినటువంటి అనుభవ పాఠాల నుండి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. నేను ఊరకనే మీకు చెప్పట్లేదు, ఊరకనే ఈ యాజకత్వంలో ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమం చేయట్లేదు. అనుభవించి ఈ ఆశీర్వాదాలు పొందుకొని నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు నుంచి నీకు ఇవ్వబడుతున్న మంచిదైన వెలుగును లేదా పగలును రోజును సరైన రీతిలో ఉపయోగించుకొని, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, ఎక్కడ కూడా దుర్వినియోగపరచుకోకుండా, ఎక్కడ కూడా ఆ ప్రణాళికలో తేడా లేకుండా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఫ్రమ్ ద ఎండ్ సరైన రీతిలో ఉపయోగించుకో. దేవుడు సత్ఫలితాలు నీ జీవితం ఇస్తాడు. ఆశీర్వాదకరమైన పరిస్థితులు దేవుడు నీకు ఇస్తాడు. అయా నీకు వందనాలు ప్రభా అని ఈ ప్రార్థనలో ఏకీభవించు. దయగల తండ్రి, కృపగలని దేవా, మీ సన్నిధికి వస్తున్నాం. ఉదయకాలపు మేల్కొల్ప ప్రార్థన ద్వారా మీ సన్నిధిలో అడుగుచుండగా మాకు సహాయం దయచేయండి. మాకు ఇవ్వబడిన మంచిదైన వెలుగు సంబంధమైన ఈ పగలను ద ఫస్ట్ సెకండ్ నుంచి అయా మేము సరైన రీతిలో ప్రారంభించటానికి సూర్యోదయం కంటే ముందుగానే మా యొక్క స్తుతి వెలుగు, స్తుతి దూపము వెలిగించబడి చీకటిని పారద్రోలగలిగి ఇదిగో నేను మా దినమును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రారంభించడానికి మాకు సహాయం దయచేయండి. మా కుటుంబాల్లో దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు కలిగచేయండి. ఈ తీర్మానంలో వస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఈ ఆశీర్వాద ఫలములు వారు పొందుకోవడానికి కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.